నిజామాబాద్లో పసుపు మద్దతు ధర కోసం రైతులు ఆందోళన కొనసాగుతుంది. కనీస మద్దతు ధర కల్పించాలంటూ గత 2 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్లో రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. మద్దతు ధర కల్పించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామంటున్నారు వ్యాపారులు. సిండికేట్గా మారి పసుపు ధరను తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో రైతుల ధర్నా నుంచి మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన చేపడుతున్నారు. పసుపు రైతులకు మద్దతు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు 2వ రోజు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న ఆందోళన చేపట్టిన రైతులు 2వ రోజు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు దళారులు సిండికేట్గా మారి రైతును మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులు మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ ఛాంబర్ అదేవిధంగా కమిటీ కార్యదర్శి ఛాంబర్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? రైతులు నిన్న చర్చలు జరిగాయి, వ్యాపారులు సిండికేట్ గా మారడంతో ఈ పరిస్థితి ఎత్తిందా, ఏమైంది? ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా నిజామాబాద్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ లో 40 మంది కొనుగోలుదారులు పసుపు వ్యాపారులు ఉంటే ఒక్క ఆయన్నే చక్రం దింపుతా ఉన్నాడు. ఆయన్నే మొన్న అఫీషియల్ గా ఒక తీర్మానం చేపించిండు. మా అందరం ఒకటే మాట మీద ఉండాలి, ధర పెంచొద్దు అని కాగితం మీద రాసిండు. ఆ కాగితం ప్రకారంగా ఎవరైనా ధర ఎక్కువ పెడితే ఆయనకు శిక్ష 5,000 రూపాయలు అని చెప్పేసి ఆ కాగితం తీర్మానం. ఆ తీర్మానం కాగితం కూడా మేము కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ మీటింగ్లో చెప్పాం. అయినా ఈరోజు తీరు మారట్లేదు. సాంగ్లీలో 14,000 ఉంటే ఈడ 8,000 ఉంటుంది, సాంగ్లీలో 15,000 ఉంటే ఈడ 9,000 ఉంటుంది. అంటే 5,000 నుంచి 6,000 రూపాయలు తేడా ఎందుకుంటుంది? రాజుపూరి అంటున్నారు, రాజుపూరి కాదు, ఆర్మూరు ప్రాంతానికి వెళ్ళిపోయిన రైతులు, మెట్పల్లి ప్రాంతానికి వెళ్ళిపోయిన రైతులు, మా లింగన్న చెప్పాడు రైతుల పేరు కూడా 15,000 రూపాయలకు అమ్ముకున్నాడు అని చెప్పారు. ఈ తేడా ఏంది అడుగుతా ఉన్నాం. నిన్న రేటు ఇవాళ రేటు 4,000-5,000 రూపాయలు తేడా ఉంది. దీనికి కారణం ఏంటంటే సిండికేటే. ఈ సిండికేట్ మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం దమ్ము లేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ కలెక్టర్ గారికి ప్రశ్నిస్తా ఉన్నా నేను. అయ్యా మీకు కాగితం ఇచ్చిన మేము ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నాం మేము. అంతేకాదు 3 రోజులు కొనుగోలు బంద్ చేస్తే నిన్న అందరూ కలిసి ఇవాళ కలెక్టర్ బస్టాండ్ దగ్గర రస్తారోకో చేశారు. పోతే అసిస్టెంట్ కలెక్టర్ గారు అట్లాగే మార్కెట్ సెక్రటరీ హామీ ఇచ్చారు. కటప్ రేటు ఇవాళ పెట్టట్లేదు. 500-1000 రూపాయలు తక్కువ చేసి ఇవాళ కోర్టు చేస్తూ ఉన్నారు. ఇదేం కారణం? నిన్న చేసిన తీర్మానానికి, నిన్న చెప్పిన కలెక్టర్ గారికి 1000 రూపాయలు తక్కువ చేయడం న్యాయమా? ఇది మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే మేము క్లియర్గా పసుపు బోర్డు తెచ్చిన పెద్ద ఆయన్ని అడుగుతా ఉన్నాం. అయ్యా నువ్వు పసుపు బోర్డు తెచ్చినాం, ఇక మీరు చింత చేయకండి, 10,000 కాదు, 12,000 కాదు, 20,000-25,000 రూపాయలు తెస్తామని చెప్పేసి వీడియో చేసిండు. ఆ వీడియో నా దగ్గర ఉంది. మరి 20,000 లేదు, పసుపు బోర్డు లేదు. పసుపు బోర్డు ఆఫీస్ హెడ్ ఉంది, ఢిల్లీలో ఉంది. పసుపు బోర్డు చైర్మన్ గారు అంకాపూర్లో కూర్చున్నారు. ఇట్లా ఉంటే చలో చైర్మన్ అని చెప్పేసి కూడా అంకాపూర్ పోదామని కూడా పిలిపియాల్సి వస్తుంది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, పసుపుకు క్వింటాల్కు 15,000 ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 1,000 రూపాయలు బోనస్ ఇవ్వాలి పసుపుకు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పసుపు రైతులు ఉన్నారు, అసలు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? మన నిజామాబాద్ మార్కెట్లో ఈ రైతులందరినీ వీళ్ళు ఏదైతే కసాయి వాడో పశువుల్ని కట్ చేసినట్టు ఈ రైతుల్ని వీళ్ళు వ్యాపారస్తులు మూకుమ్మడిగా వాళ్ళు మోసం చేస్తున్నారు. కోరుతా ఉన్నాము, దాన్ని వెంటనే డిక్లేర్ చేసి ఎంపీ గారు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని కూడా అమలు చేయాలా. ఇది అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళారుల వ్యాపారుల సిండికేటు అరికట్టి రైతులకు ఎంఎస్పి ధర అనుగుణంగా మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైతుల పోరాటం ఆగదని, మద్దతు ధర వచ్చే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.